నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం వేసుకునే ఒక చిన్న మందు బిల్లే మన ప్రాణాల మీదకు వస్తే, జలుబు చేసినా జ్వరం వచ్చినా డాక్టర్ సలహా లేకుండా మనం వాడే యాంటీబయోటిక్స్ ఇప్పుడు భారతదేశంలో ఒక సైలెంట్ కిల్లర్ గా మారుతున్నాయి. దీన్నే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఎంత సీరియస్ అంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో దీనిపై దేశాన్ని హెచ్చరించాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన మందులే ఇప్పుడు పని చేయడం మానేస్తున్నాయి. మనం అనుకుంటున్నట్టుగా వ్యాధి బలపడడం లేదు, మనం వాడుతున్న మందులే బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మన శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులను ఎలా ఓడించాలో నేర్చుకుంటున్నాయి. దీన్నే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని అంటారు. ఇది ఇప్పుడు భారతదేశంలో ఒక పాండమిక్ లా మారుతోంది. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఒక పెద్ద అపోహను బట్టబయలు చేశారు. జలుబు, గొంతు నొప్పి వంటివి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి, కానీ మనం వాటికి కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. గుర్తుంచుకోండి, యాంటీబయాటిక్స్ వైరస్లను చంపలేవు. మీరు అనవసరంగా మందులు వేసుకున్న ప్రతిసారి మీ శరీరంలోని సూక్ష్మ క్రిములు ఆ మందులను ఎలా ఎదిరించాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఎంత పర్ఫెక్ట్ గా జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1.2 మిలియన్ల మంది ఈ సమస్య వల్ల చనిపోతున్నారు. అంటే రోజుకు సుమారు 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట. భారతదేశ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 2019లో ఒక్క మన దేశంలోనే దాదాపు 3 లక్షల మంది డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల వల్ల మరణించారు. ICMR సర్వే ప్రకారం భారతీయ హాస్పిటల్లో 50% కంటే ఎక్కువ కేసులో యాంటీబయాటిక్స్ ను కేవలం ముందు జాగ్రత్తగానే వాడుతున్నారు. ఇది ఎలా ఉందంటే సోఫాలో కూర్చున్నప్పుడు కూడా ప్రమాదం జరుగుతుందని హెల్మెట్ పెట్టుకుంటున్నట్లుగా ఉంది. సురక్షితమే కానీ ఏమాత్రం అవసరం లేదు. కర్ణాటకలో జరిగిన ఒక రహస్య ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 80% మెడికల్ షాపులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నాయి. అటు మనుషులే కాకుండా పశువులు త్వరగా పెరగాలని వాటికి కూడా ఈ మందులను ఇస్తున్నారు. దీనివల్ల ఆ మందుల అవశేషాలు మనం తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా మళ్లీ మన శరీరంలోకే చేరుతున్నాయి. వాయు కాలుష్యం పెరగడం కూడా ఈ రెసిస్టెన్స్ పెరగడానికి ఒక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇది మనం సృష్టించుకున్న సమస్య కాబట్టి పరిష్కరించాల్సింది కూడా మనమే. యాంటీబయాటిక్స్ ను పారాసెటమాల్ లాగా వాడడం వెంటనే ఆపేయాలి. డాక్టర్ కోర్స్ రాసిస్తే అది పూర్తిగా వాడాలి. సగం వాడి వదిలేస్తే ఆ క్రిములు సూపర్ బగ్స్ గా మారి మిమ్మల్ని దెబ్బతీస్తాయి. ప్రధాని మోదీ చెప్పినట్టుగా యాంటీబయాటిక్స్ అనేవి క్విక్ ఫిక్స్ కావు. డాక్టర్ సలహా మేరకే వాటిని వాడాలి. లేదంటే రేపు చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రాణాలు కాపాడే మందు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.